హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ అంగన్వాడీ పాలతో పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. కనీసం 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఒకటే పన్నీర్ కానీ చేసే విధానంలో టేస్టే మారిపోతుంది. అది ఎలాగో ఏంటో ఈ వీడియోలో చెప్తాను. మిస్ కాకుండా వీడియోని చివరిదాకా చూడండి. పర్ఫెక్ట్ పన్నీర్ని ఎంజాయ్ చేయండి. ముందుగా మందపాటి కడాయి కానీ లేదా ఇలా గిన్నె కానీ తీసుకుని ఇందులో పన్నీర్ ప్రిపేర్ చేసుకోవాలి. పాలు కాగాక గ్యాస్ ఆఫ్ చేయకుండా సిమ్లోనే ఉంచి నేను తీసుకునే పాలను బట్టి 2 నిమ్మకాయల రసం తీసుకున్నాను. ఇందులోకి వాటర్ పోసి మిక్స్ చేయాలి. ఇక్కడే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లెమన్ జ్యూస్ పాలలో పోసినప్పుడు వాటర్ సపరేట్ అయ్యి పన్నీర్ వస్తుంది. అప్పుడు దాకా గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా పన్నీర్ వచ్చేస్తుంది, వాటర్ సపరేట్ అవుతుంది. పన్నీర్ వచ్చేంత వరకు పాలు అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి గరిటెతో. ఇప్పుడు కాటన్ క్లాత్ కింద జల్లెడ పెట్టి ఇప్పుడు 2 టైమ్స్ వాష్ చేసి పన్నీర్ని గట్టిగా పిండండి క్లాత్లో. అప్పుడు కంప్లీట్గా వాటర్ వస్తుంది. అందుకని ఇలా ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లో ఇలా పన్నీర్ పెట్టి క్లాత్ని కొంచెం బయట పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది. ఇంకా కంప్లీట్గా వాటర్ పోవడానికి దానిపైన బరువు పెడతాను. ఇలా బరువు పెట్టి బయటికి క్లాత్ పెట్టాలి. మీకు ఏది వీలుగా ఉంటే మీరు అది పెట్టుకోవచ్చు, బట్ వాటర్ అనేది బయటికి రావాలి అంతే. ఒక్కసారి బరువు పెట్టాక తీయకూడదండి, తీస్తే క్రాక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారంలోపు వండుకోండి. వండే ముందు మాత్రం గోరువెచ్చని వాటర్లో ఉంచి వండుకోండి. ఈ పన్నీర్ చేసుకుని చపాతీలోకి కానీ కర్రీస్లో కానీ తిని ఎంజాయ్ చేయండి. ఇంతేనండి పన్నీర్ చేసే విధానం. అది ఏ పాలతో అయినా, కానీ నేను వేరే పాలు యూజ్ చేశాను కాబట్టి గ్యాస్ ఆన్లోనే ఉంచాను. బట్ అదే గేదె పాలు అయితే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లెమన్ వేయగానే వాటర్ సపరేట్ అయ్యి పన్నీర్ వచ్చేస్తుంది. గ్యాస్ ఆన్లో ఉండవసరం లేదు. ఈ చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. For more videos, subscribe my channel. Thank you.